సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ప్రపంచంలో మరెక్కడా లేనంతగా భారతదేశంలో మహిళలను హతమారుస్తోంది ఈ క్యాన్సర్. దీనికి కారణాలు, నివారణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సర్వైకల్ క్యాన్సరు గర్భాశయాన్ని మరియు జననాంగాన్ని కలిపే సెర్విక్స్ యొక్క కణజాలంలో చోటు చేసుకునే క్యాన్సర్ను సర్వైకల్ క్యాన్సర్ అని అంటారు. ఇది చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఎలాంటి లక్షణాలను కనపరచకపోవచ్చు. క్రమం తప్పని పాప్ టెస్టుల ద్వారా దీన్ని గుర్తించవచ్చు. హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ దీనికి ప్రధాన కారణం. సర్వైకల్ క్యాన్సర్ మొదట్లో ఎలాంటి లక్షణాలకు కారణం కాకపోవచ్చు, కానీ జననాంగం నుంచి అసాధారణ బ్లీడింగ్ వంటి లక్షణాలు కనిపించవచ్చు. మరికొన్ని సందర్భాల్లో క్యాన్సర్ బాగా ముదిరిపోయే వరకు కూడా ఎలాంటి లక్షణాలు కనపడకపోవచ్చు. ఆ తర్వాత మాత్రం పొత్తి కడుపు నొప్పి, బ్లీడింగ్ లాంటివి చోటు చేసుకుంటాయి. కలయిక అనంతరం పరిశుభ్రం చేసుకునేటప్పుడు పెల్విక్ ఎగ్జామ్లో సాధారణ ఋతుచక్రంలో కనిపించే మాదిరిగా బ్లీడింగ్ కనిపిస్తుంది. పీరియడ్స్ ఎక్కువ రోజులు కొనసాగుతాయి. గతంలో కన్నా పరిస్థితి భారంగా ఉంటుంది. ఈ హెచ్పివి ట్రాన్స్మిషన్కు ప్రధాన కారణం లైంగిక సంపర్కం కారణంగా వ్యాప్తి చెందే వైరస్. ప్రపంచంలో మరెక్కడా లేనంతగా భారతదేశంలో మహిళలను హతమారుస్తోంది ఈ క్యాన్సర్. దీనికి కారణాలు, నివారణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా మహిళలు ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ వైరస్ క్యాన్సర్కు దారితీస్తుంది. పొగ తాగే మహిళలకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న స్త్రీలకు, దీర్ఘకాలం పాటు కుటుంబ నియంత్రణ మాత్రలు ఉపయోగించేవారు లేదా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్నవారికి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీర్ఘకాలికంగా గర్భనిరోధక మాత్రలు వాడుతున్న వారిలో సర్వైకల్ క్యాన్సర్ ముప్పు అవకాశం అధికంగా ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ను నిర్ధారించేందుకు వివిధ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ల్యాబ్ టెస్టులు. సెర్విక్స్ నుంచి డాక్టర్ లేదా నర్స్ నమూనా కణజాలాన్ని సేకరిస్తారు. పాప్ టెస్ట్ కోసం ఈ నమూనాలో సర్వైకల్ క్యాన్సర్ కణాలు లేదా అసాధారణ కణాల ఉనికి కోసం ల్యాబ్లో పరీక్షిస్తారు. సకాలంలో చికిత్స అందకపోతే ఈ కణాలు తరువాతి కాలంలో క్యాన్సర్గా మారతాయి. సర్వైకల్ ఎగ్జామ్. సెర్విక్స్ను చూసేందుకు డాక్టర్ కొలోస్కోపో వినియోగిస్తారు. ఈ కొలోస్కోపోలో ప్రకాశవంతమైన కాంతిని అందించే లైట్తో కూడిన మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఉంటాయి. దీంతో కణజాలాన్ని సులభంగా చూడవచ్చు. టిష్యూ శాంపిల్. క్యాన్సర్ కణాల కోసం టిష్యూలను తొలగించి చూడడాన్ని బయోప్సీ అంటారు. దీనికి తొలి దశలో చికిత్స సాధారణంగా సర్జరీ మరియు వ్యాధి ముదిరిన దశలో కీమోథెరపీ మరియు రేడియోథెరపీ అయి ఉంటుంది. ఇది సర్జరీ, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ లేదా వాటి సమ్మేళనంగా ఉంటుంది. చికిత్స ఎంపిక అవకాశం ట్యూమర్ పరిమాణంపై, క్యాన్సర్ విస్తరణ మరియు గర్భం దాల్చాలనుకోవడం లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ద్వారా ముందుగానే నిరోధించే అవకాశం రూపొందిన తొలి క్యాన్సర్ రకం ఇదే. ఇందుకు గాను 1 కాదు 2 వ్యాక్సిన్లున్నాయి. అయినా కూడా భారతదేశంలో ఇది ఏటా 132,000 మంది మహిళలకు సోకుతోందని, ఇందులో 72,000 మంది దీంతో పోరాటంలో తనువు చాలిస్తున్నట్టు సర్వైకల్ క్యాన్సర్ గణాంకాలు. దీన్ని పూర్తిగా నిరోధించలేనప్పటికీ చక్కటి అవగాహన పెంపొందించుకోవడం ద్వారా దీనివల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.